వీన్యూస్కి స్వాగతం. పల్నాడు జిల్లా వినుకొండపట్నంలో తమ పూర్వీకుల నుండి వస్తున్న భూమిని కొందరు ఆక్రమించుకుని వెంచర్లు వేస్తున్నారని ఆరోపిస్తూ వినుకొండ ఎన్టీఆర్ కాలనీకి చెందిన పఠాన్ గున్నేబీతో పాటు కుటుంబ సభ్యులు వెల్లటూరు రోడ్లోని గుడిషెఫర్ పాఠశాల సమీపంలో సర్వే నెంబర్ 253/2 1A అలాగే 253/2 భూమిలో టెంటు వేసుకుని ధర్నాకు దిగారు. 1939లో పఠాన్ అవ్వల బీబీ 3 ఎకరాల 2 సెంట్లు భూమిని కొనుగోలు చేశారని 1966లో మేనకోటలు పఠాన్ గున్నేబీకి రాసిచ్చారని బాధితులు తెలిపారు. అవులబీ మరణానంతరం ఈ భూమిలో వివాదాలు కొనసాగుతున్నాయని అప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులకు సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు సమర్పిస్తున్నామన్నారు. సమస్య పరిష్కారం కాకుండానే కొందరు భూమిని ఆక్రమించి వెంచర్లు వేయడంపై ధర్నాకు దిగామన్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకొని ఇరు వర్గాలను తహసీల్దార్ కార్యాలయానికి రావాలని ఆదేశించడంతో బాధితులు ధర్నా విరమించారు. భూ వివాదంలో వాస్తవాలు అధికారులు తేల్చాల్సి ఉంది. గండిబి నా పేరు. ఎన్టీఆర్ కాలనీ అవులేబి మా మేనత్త మా కాడనే ఉంది. ఎప్పటి నుంచి నేను 12 సంవత్సరాల అమ్మాయి. మేము ఇక్కడ 3 సంవత్సరాలు మేము ఇక్కడనే ఇల్లు వేసుకుని ఉండాం. మా మేనత్త మా నాన్న కొనిస్తే మాకే ఇచ్చింది, నా పొలం మాకే ఇచ్చింది. ఆడపిల్ల చేసింది, నువ్వు చేసిన మావు అని మా నాన్న కొని పెడితే అప్పుడు ఇచ్చింది అయ్యా మాకు. అది మాది ఎన్టీఆర్ కాలనీ. ఈ పొలం మాదే. మా నాన్న ఏమో కొని పెట్టాడు మా అత్తకి. ఆమె మానసికంగా బాగలేక ఉంటే, ఆమె బాగలేని పరిస్థితి అయితే మంచంలో పడ్డా కానీ మేమే చూసుకున్నాం. మా దగ్గర ఉంది మా మేనత్త. ఆమెకి ఏ పెళ్లి పెటాకులు లేవు అని ఆమె పరిస్థితి బాగలేక మా నాన్న పొలం కొని పెట్టాడు. ఆ పొలం మా నాన్నే చూసుకున్నాడు. అన్ని కర్మకాండాలు మట్టి అని అన్ని చేశాడు. మంచంలో ఉన్న కానీ చూసుకున్నాడు కన్న బిడ్డలాగా. అందుకోసం నీ పొలం నీకే ఇస్తున్నానయ్యా అని 1996లో మా పెద్దక్క గన్నిబ్బికి మా మేనత్త రాసిచ్చింది. రాసిస్తే మా పొలంలో మేమే ఉన్నామని మేము అనుకున్నాం. తర్వాత ఏం జరిగిందో ఏమో, ఎవరు తీసుకున్నారు కాగితాలు ఏమో మాకైతే తెలీదు. వాళ్ళ సృష్టించుకొని కాగితాలు వాళ్ళేమో డబ్బు పలకబుడితోటి వాళ్ళ వాళ్ళ అండతోటి వాళ్ళు చేసుకున్నారు. మేము పేదవాళ్ళము. నాకు భర్త లేడు, మా అక్కకు భర్త లేడు. మేము ఎదవరాళ్ళము. మేము పేదరికం అనుభవిస్తున్నాం. మా పొలం వాళ్ళు అలా కొని వాళ్ళు ఎంచరేసుకొని ప్లాట్లు వేసుకుంటున్నారు. అది అంతకుముందు ఇది 20 సంవత్సరాల నుంచి, గతంలో 20 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది. పంచాయతీలు జరిగినాయి. మాకు డబ్బులు ఇస్తామన్నా కానీ మేము తీసుకోమని అన్నాము. మాకు వచ్చినా కానీ 1 మంది జనాన్ని పెట్టి మాకు కొట్టలాటానికి మొత్తం కర్రలు తీసుకొని వచ్చి ఇది చేస్తే రోడ్డు దాకా మాకు తరిమారు. అప్పుడు మా పిల్లలు కూడా చిన్న పిల్లలు. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. సరే ఇప్పుడు ఆడికి పోయిద్దిలే, ఇళ్ళకి కానీ పండగ అవదలు అనుకొని మేము పోయాము. దయచేసి నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ గారు, మా వినుకొండ జీవి ఎమ్మెల్యే గారు జీవి ఆంజలి గారు మాకు దయచేసి న్యాయం చేయాలనుకొని మేము మనసు పూర్తి కోరుకుంటున్నాం. మేము మీకు మా పాదాది వందనాలు. వినుకొండ ఎన్టీఆర్ కాలనీ మా నివాసము. ఈ పొలము మాది. భూ కబ్జాదారుల నుంచి మమ్మల్ని కాపాడాల్సిందిగా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారికి. ఈ పొలము ఎవరు రిజిస్టర్ చేయలేదు, ఎవరు అమ్మలేదు. అక్రమంగా మా పొలంని దోచుకొని దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ పొలంది మాకు చాలా పేచీల్లో చాలా గొడవలు జరిగాయి. అయినా అక్రమంగా ఈ పొలము మాది అని వీళ్ళు కాగితాలు ఏం తెచ్చుకున్నారో ఏమో మాకు తెలియలేదు సార్. దయచేసి వినుకొండ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి నేను తెలియపరుస్తున్నాను. మా స్థలము మా పొలము మాకు ఒక దౌర్జన్యంగా లాక్కున్నారు కాబట్టి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి గతంలో మేము అర్జీలు పెట్టాము. అయినా వీళ్ళు దౌర్జన్యంగా ఇక్కడ ప్లాట్లు వెంచర్లు వేసుకుంటున్నారు. అదేంటంటే మాకు డబ్బు బలము జనబలము లేదని దౌర్జన్యంగా వేసుకుంటున్నారు సార్. దయచేసి మాకు న్యాయం చేయాలి. గతంలో మేము కూడా టీడీపీ పార్టీలో చాలా సేవలు చేసుకున్నాం సార్. లీలావతి మేడం గారితో కానీ ఎమ్మెల్యే గారితో కానీ నేను నెంబర్గా చేస్తున్నాను. దయచేసి మాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారు, ఇంకా మన వినుకొండ శాసనసభ్యులు గారు మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాము.